ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ఈరోజు మన వాక్య భాగము రోమాపత్రిక 9వ అధ్యాయము. ఇశ్రాయేలీల యొక్క వారసత్వాన్ని గురించి ఈ యొక్క అధ్యాయము తెలియజేస్తూ ఉంది. అదే సమయంలో సమస్త అన్యజనులలో నుండి దేవుడు పిలిచిన వారి యొక్క మహిమైశ్వర్యాన్ని గురించి కూడా రాయబడి ఉంది. అంటే ఇశ్రాయేలీలు మరియు రక్షించబడిన అన్యజనులు వీరిద్దరి యొక్క ప్రాధాన్యతలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అధ్యాయం ద్వారా ఎంతో క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ప్రాధాన్యతలను మనం చదువుకుందాం. 4వ వచనము. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. అయితే ఇన్ని ప్రాధాన్యతలు, ఇన్ని ఆధిక్యతలు దేవుని యందు కలిగి ఉన్న ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఒకే ఒక్క నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. అది 6-8 వచనాలలో తెలియజేయబడి ఉంది. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుతురు. అంటే ఇన్ని ప్రాధాన్యతలను దేవుని యందు కలిగి ఉన్న ఇశ్రాయేలీలు వారు ఒకవేళ శరీర సంబంధులుగా జీవించినట్లయితే అటువంటి వారు నా పిల్లలు కారని, ఇశ్రాయేలీలు అయినప్పటికీ కూడా ఎవరైతే దేవుని వాగ్దానాల ప్రకారం జీవిస్తారో అటువంటి వారినే నా పిల్లలుగా అంగీకరిస్తానని దేవుడు ఇశ్రాయేలీల గురించి ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు. 14వ వచనము దేవుని యందు అన్యాయము లేదని తెలియపరుస్తూ ఉంది. 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవాది దేవుడు ఆయన తన బలమును చూపించి తన నామమును భూలోకమందంతటా ప్రచురించబడడానికి కొంతమంది మనుషులను నియమిస్తాడు. ఆయన ఫరోను ఇందుకోసమే ఏర్పాటు చేశాడు. ఆయన మహిమను వెల్లడిపరచడం కోసమే దేవుడు కొంతమందిని కరుణిస్తాడు, కొంతమంది మనుషుల పట్ల జాలి చూపిస్తాడు, మరికొంతమందిని కఠినపరుస్తాడు. ఆయన నిమిత్తమే మనుషులలో కొంతమందిని ఘనతకు, మరికొంతమందిని ఘనహీనతకు రూపొందించాడు. అలాగే నాశనానికి అర్హులైన, ఉగ్రతకు పాత్రులైన మనుషులను దేవుడు తన దీర్ఘశాంతంతో సహించడానికి ఇష్టపడతాడని 22వ వచనం చెప్తూ ఉంది. అలాగే యూదులను మాత్రమే గాక వారితో సమానంగా తను ఏర్పరిచిన అన్యజనులను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. 24వ వచనం చదువుకుందాము. యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని యున్ననేమి. వీరు నా ప్రజలు కారని ఏ చోట అన్యజనులను గురించి చెప్పబడిందో ఆ చోటనే వీరు జీవం కలిగిన దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుందని దేవుడు 26వ వచనంలో రాయించి తెలియజేశాడు. ఈ అధ్యాయం చివరిలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 30వ వచనము. నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దానిని వెంటాడిరి. అన్యజనులు నీతిని వెంటాడకపోయినా వారు దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిమంతులయ్యారు. వీరిలో మనమందరము ఉన్నాము. అయితే ఇశ్రాయేలీలు నియమాలను వెంటాడుతూ ఉన్నారు. అయితే వారు ఆ నియమాన్ని అందుకోలేకపోతున్నారు. కారణం, వారందరిలో విశ్వాసము కొదువుగా ఉంది. వారు విశ్వాసమూలంగా కాకుండా క్రియల మూలంగా దాన్ని వెంటాడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని అంటే దేవుని యొక్క నీతిని, నీతి అయి ఉన్న దేవుణ్ణి వారు పొందుకోలేకపోతూ ఉన్నారు. 33వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తి సమస్త అధికారం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉన్న నజరేయుడైన యేసు పట్ల విశ్వాసంలో నిలిచి ఉందురుగాక. ఆమెన్.